సో కోకాపేటలో రాయచందని మాల్ కాదు ఇది, రాయచందని బిల్డింగ్ ఎగ్జాక్ట్గా నేను అడ్రస్ పెడతాను ఏంటో. సో అక్కడ మేము లిటిల్ ఇట్లీ అని రెస్టారెంట్కి వచ్చాము. సో ఇడ్లీ మాకు చాలా గుర్తు వచ్చేసింది కాబట్టి ఇటాలియన్ ఫుడ్ ట్రై చేద్దామని వచ్చాము. అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ ఇక్కడ రాగానే అయితే నాకు చాలా కనిపించాయి వెరైటీస్. సో ఒక వెరైటీ చెప్తా. ఫస్ట్ అయితే నాకు డిఫరెంట్గా ఈ ఆస్పర్గస్ సూప్ కనిపించింది. సో జనరల్గా మనం ఈ సూప్ ఎక్కడ చూడం. చాలా బాగుంది, కొంచెం మష్రూమ్కి దగ్గరలో ఉంది ఫ్లేవర్. ఏముంటుంది ఇది? నాకైతే చాలా నచ్చింది, చాలా బాగుంది యాక్చువల్లీ, చాలా బాగుంది. అండ్ జ్యూస్ కూడా ఫ్రెష్ జ్యూస్ ఇచ్చారు, వాటర్ మెలన్. నాకైతే ఇది బాగా నచ్చింది, కుకుంబర్ అండ్ కోకోనట్. చాలా రిఫ్రెషింగ్ ఉంది, చాలా బాగుంది. కోకోనట్ కుకుంబర్ జ్యూస్ వచ్చేసింది. వెరైటీగా ఒక జ్యూస్ వచ్చింది. ఏం జ్యూస్ వచ్చింది? కోకోనట్ కుకుంబర్. బాగుందా? తాగి చూడ ఎలా ఉందా? సోడా యాడ్ చేసినట్టుంది. ట్రై చేయి. సోడా ఉందా? టేస్ట్ ఎలా ఉంది? ఓకే. అండ్ ఇంకా నేను కొన్ని తెచ్చుకున్నాను, మీకు చూసుకోవచ్చు. 2 types ఆఫ్ హమ్మస్ ఉన్నాయి అన్నమాట. సో ఇంకోటి అన్ని మిక్స్ అయిపోయి కనిపించదు మీకు. యా, ఇదొక హమ్మస్ అండ్ టాటియాతో పాటు వాళ్ళు ఇది ఇచ్చారు, ఏంటిది, సాల్సా ఇచ్చారు, సాల్సా డిప్పింగ్ అండ్ క్రోషెటే అనుకుంటా ఇది. సో ఇది ఉంది. అండ్ ఇంకా చాలా 3-4 types ఆఫ్ సాలెడ్స్ ఉన్నాయి. సో మొత్తం చాలా వెరైటీ ఉంది. ఇది జస్ట్ కొన్నే, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా మనం తర్వాత చూద్దాం. జస్ట్ అన్నీ చెప్పకుండా మీకు కొన్ని చెప్తాను. చాలా బాగుంది, 2 కూడా ఉంది ఇది. అండ్ ఒకసారి మనం టాటియాని హమ్మస్తో ట్రై చేద్దాం. 2 types ఆఫ్ హమ్మస్ ఉన్నాయి కదా, చెప్తాను ఎలా ఉందో. బాగుంది. అండ్ ఒకసారి సాల్సాతో సూపర్ ఉంది. అండ్ ఇంకో హమ్మస్తో ఇదైతే ఎక్సలెంట్ ఉంది. సో అన్నీ బాగున్నాయి యాక్చువల్గా. దీన్ని ఏమంటారు, స్టిక్, నాకు నేను తర్వాత పెడతా పేరు. ఈ స్టిక్ కూడా చాలా బాగుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. మీరు చూసుకోవచ్చు ఎన్ని రకాల దీంట్లో హర్బ్స్ ఉన్నాయో. ఓవరాల్ ఇప్పుడు దాకా చాలా నచ్చింది ఫుడ్. ఇందాక స్టిక్ చూసారు కదా, దీనిలో రెడ్ చిల్లీ ఉంది. నీకు నచ్చిందా ఇది? ఫుడ్ నచ్చిందా బాగా? డిఫరెంట్ గా ఫ్లేక్స్ ఉన్నాయి, ఫ్లేక్స్ కూడా కనిపిస్తున్నాయి, హర్బ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో పీటా బ్రెడ్ చూస్తున్నారు కదా, పీటా బ్రెడ్ కొంచెం ట్రై చేద్దాం. సో ఏ అమ్మతో ట్రై చేద్దాం. ఇది నచ్చింది నాకు, దీంతో చేస్తాను. చాలా బాగుంది అన్నీ. అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత ఫ్లేవర్ఫుల్గా ఉంటాయని, నాకైతే చాలా నచ్చింది ఫుడ్ ఇక్కడ. సో మా దగ్గర టేబుల్ దగ్గర కొన్ని సర్వ్ చేశారు. ఫస్ట్ ఐటమ్ ఏంటంటే క్రికెట్, క్రోషే అంటాం మనం, కానీ క్రికెట్ అంట ఇది. చాలా క్రిస్పీగా చాలా బాగుంది ఇది. ఒక్కటి మీకు జస్ట్ కొంచెం శాంపుల్ చెప్తాను. నెక్స్ట్ ఆల్రెడీ నేను కెసడియా కూడా వచ్చింది, అది కూడా తీసుకున్నా. కెసడియా ఎలా ఉంది చూద్దాం. చాలా వేడిగా మంచిగా ఉంది. ఇట్స్ వెరీ హాట్ అండ్ ఇట్ హాస్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్. యూ కెన్ సీ కార్న్ అండ్ సమ్ చీజ్, లాట్ ఆఫ్ అదర్ థింగ్, బీన్స్ అండ్ ఆల్. సో ఇట్స్ వెరీ టేస్టీ. వన్ మోర్ థింగ్ వీ గాట్ ఈస్ tortilla chips and it has all the cheese over it anamata. So let me try one. Cheese is just melting in my mouth, so chala bagundi. And one more thing we got is, yeah, what is this? Onion rings, capsicum onion rings or something you said. Yeah, capsicum rings. Yeah, it's a different one. Capsicum rings ni puttu villedu, చాలా బాగుంది ఇది. ఇవన్నీ యాక్చువల్గా ఈ 4 items టేబుల్ దగ్గర సర్వ్ చేశారు. అండ్ ఇక్కడ 2 options ఉంటాయి మనకి. We have 2 options. One is buffet or we can take a la carte. So we opted for buffet, which is like I think $12.99 per adult and $6.99 per kid. Otherwise you have a menu and you have so many other items also, but buffet itself has lot of items. చాలా items ఉన్నాయి. I will recommend buffet kelpondi because కొంచెం అది కాస్ట్లీ పడుతుంది అండ్ యూ గెట్ లాట్ ఆఫ్ వెరైటీ ఇన్ బఫే ఆల్సో. సో అలా జనరల్గా మన వేరే రెస్టారెంట్స్కి బఫేలో మనకు అంత లిమిటెడ్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం నాకు చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా మెనూ కనిపించింది. ఫ్లేవర్స్ కూడా చాలా బాగున్నాయి. సో అయితే నేనైతే రికమెండ్ చేస్తాను ఈ రెస్టారెంట్. ఓకే, మా స్టార్టర్స్తోనే మా కడుపు నిండిపోయింది ఆల్మోస్ట్. సో మెయిన్ కోర్స్లో మాకు స్పెగెటీ ఒకటి చెప్పాము అండ్ పాస్తా ఒకటి వస్తుంది, స్పెగెటీ విత్ పింక్ సాస్. సో కొంచెం టేస్ట్లో చూద్దాం.
బాగుంది, సాస్ కూడా బాగుంది చాలా. సో స్పైగెటీ కూడా బాగానే కుక్ అయింది. ఓవరాల్ అయితే బాగుంది. ఇదైతే పింక్ సాస్, వైట్ సాస్ ఇంకా టైప్స్ ఉన్నాయి. నీకు పింక్ సాస్ ఇష్టమా వైట్ సాస్ ఇష్టమా ఇంకా డిసైడ్ చేయలేదా? ఇప్పుడు ట్రై చేద్దాం ఎలా ఉంది. ట్రై చేసి చెప్పు ఎలా ఉందో. ఎంతసేపు తింటావు? ఏంటి దాని మీనింగ్ ఏంటి? గుడ్. వెరీ గుడ్. గుడ్ గుడ్. సో అయ్యా నువ్వేం ట్రై చేద్దాం అనుకుంటున్నావు? ఇక్కడ ఐటమ్స్ ఆల్రెడీ చెప్పావు, ఒక ఐటమ్ చెప్తే బాగుంటుంది. ఏం చెప్తావు? సో టాటియా విత్ ఐ థింక్ ఏం చీజ్ అది? షెడర్ ఏమో. సో ట్రై చేయాలి ఉందో. బాగుందా? సో మా లంచ్ అయిపోయింది ఇక్కడ, చాలా బాగుంది. నేనైతే ఆల్మోస్ట్ 4.5 అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. అంత బాగుంది, నాకు చాలా నచ్చింది ఈ రెస్టారెంట్. అండ్ ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అవడంతో ఇంకా బెటర్గా, అంటే ఏది కావాలంటే అది తినగలిగాము. అండ్ టేస్ట్ వైజ్, ఫ్లేవర్ వైజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే చాలా బాగుంది టేస్ట్. ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఎలాగో మాకు చెప్పాం కదా, నాకు వెరైటీ చాలా బాగుందని, టేస్ట్ అన్ని బాగున్నాయి, కానీ సర్వీస్ కూడా చాలా బాగుంది. ప్రతిసారి వచ్చి అన్ని కనుక్కుంటున్నారు ఎలా ఉంది, ఏం కావాలని. సో అది అంటే బిజీ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి పట్టించుకోవడం అన్ని చేస్తున్నారు. సో నేను కూడా 4.5 ఇస్తాను. 4.5 చాలా బాగుంది. మేము ఎంత ఎక్స్పెక్ట్ చేయలే. సో ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. అండ్ ప్యూర్ వెజ్ అని కూడా మాకు తెలియదు, అసలు ఇక్కడ తెలియకుండా తెలిసింది, కానీ చాలా బాగుంది. అసలు అనుకోకుండా వచ్చినట్టే మేము వచ్చాము, మాకు నచ్చేసింది. వర్త్ ద ట్రై. సో దట్స్ ఇట్, బై. మీకు తెలుసా నూడిల్స్ స్పెగటీ కంటే పెద్దవి, కానీ స్పెగటీ యాక్చువల్లీ పాస్తా. అవును, స్పెగటీ పెద్దగా కనిపిస్తాయి కానీ కాదు, స్క్వేర్ లాగా ఉంటుంది కానీ చాలా. అవును, యాక్చువల్లీ మా నాన్న చెప్తారు కదా ఫ్యాక్స్, ఈరోజు నేను చెప్పాను. బాయ్.